శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మాయా కలం. అనగనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపులు దబేలుమని మూశాడు. పుస్తకాలు కోపంగా మూల విసిరేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టి కేసు చూస్తూ, అవును తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ నిన్ను పంతులు గారు కొట్టారటగా అని అడిగాడు. అవునరా, పంతులు గారు వేసిన ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాను. అన్నింటిలోనూ సున్నాలే వచ్చినాయి అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే. ఒక్క రోజైనా శ్రద్ధగా చదువుదామని ప్రయత్నించవు. మరి సున్నాలు కాక ఇంకేం వస్తాయి అన్నాడు పొట్టి గదమాయిస్తూ. పోరా పో, నాకేమీ అక్కర్లేదు వెదవ చదువు. చక్కగా గూటి బిళ్ళ ఆడుకుంటూ పొలాల మటుకు పోయి నేరేడు పళ్ళు కోసుకుంటూ ఉంటాను.